ప్రభునందు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నా ప్రియ సహోదరి సహోదరులకు ఆత్మీయులందరికీ కూడా నిండు వందనాలు. దేవుని మహాకృపలో ఇలా మీ మధ్యకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. మనము దేవుని యందు విశ్వాసంతో నడుస్తున్న మన జీవితాల్లో విశ్వాసం అనేది చాలా 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 అవసరం. దానియేలు గ్రంథాన్ని మనం ఒక్కసారి పరిశీలనగా చూసుకోగలిగితే 2వ అధ్యాయంలో దానియేలు 2వ అధ్యాయంలో రాజు ఒక కలగని మర్చిపోతాడు. నెబుకద్నెజరు ఒక కలగని మర్చిపోతే అక్కడున్న శకునగాండ్రను కావచ్చు, గారడీ విద్య కలిగిన వారిని కావచ్చు, జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళని కావచ్చు, జ్ఞానులను చాలామందిని ఆయన సముఖంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకుని నేను ఒక కలగన్నాను, దాన్ని మర్చిపోయాను అంటాడు. వాళ్ళందరూ అంటారు, అయ్యా కళ గని మర్చిపోతే కళ మీరు చెప్తేనే కానీ మేము భావం చెప్పలేము అంటే కళనా చెప్పండి అంటాడు. కళ చెప్పలేము, దాని భావము చెప్పలేము, కళ మీకు గుర్తు లేకపోతే మేము చేయగలిగింది ఏం లేదంట. ఈ భూమి మీద ఉన్న ఎవరి వల్ల కూడా అది కాదు అంట. అది అసాధ్యమైన పని. దేవుని యొక్క సన్నిధిలో ఉండేవారు మనుషులతో ఉండరు కదా అని అక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞానులు చెప్పడం జరిగింది. కానీ నేను మిగతా విషయాలన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి అవన్నీ ఏం టచ్ చేయదలుచుకోదు. కానీ దానియేలు యొద్దకి సమాచారం వస్తుంది. ఏంటి ఆ సమాచారం అంటే, ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ కళ చెప్పనందున రాజు ఆగ్రహించి వాళ్ళందరినీ చంపమన్నప్పుడు దానియేలు ఆర్యోకు అనే వ్యక్తిని ఎదుర్కొని ఒక మాట అంటాడు. అయ్యా ఎందుకు రాజుగారికి కోపం వచ్చింది అంటే, ఆర్యోకు చెప్తాడు, జ్ఞానులందరినీ చంపడానికి కారణం ఏంటి అంటే రాజుగారు ఒక కలగని మర్చిపోయారు, దాన్ని ఎవరూ చెప్పలేకపోతున్నారు కాబట్టి చంపడానికి రాజుగారు రెడీ అయిపోయారంటే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ దానియేలు అప్పటికి దేవుడి సన్నిధికి వెళ్ళలేదు, కూర్చోలేదు, ప్రార్థించలేదు, ఆ కళ భావాన్ని కూడా తెలుసుకోలేదు. కానీ దేవుడి మీద దానియేలుకున్న విశ్వాసం ఏంటి అంటే, దానియేలు వెంటనే ఆర్యోకు చెప్తాడు, నేను దాని భావాన్ని కళను చెప్తాను, కొంచెం సమయం ఇవ్వండి, కొంచెం దేవుడితో గడుపుకొని వచ్చి చెప్తానన్నట్టుగా దేవుడితో గడుపుకుని ఆ మాట కూడా అతనితో చెప్పడు. కానీ నేను రాజు దగ్గర నన్ను తీసుకెళ్ళండి, నేను ఆ కళను చెప్తానని కొంత సమయం వాళ్ళు ఆ రోజు రాజుగారికి ఆ సమాచారం వెళ్ళి వచ్చి ఒక రోజు బట్టి ఉండొచ్చు. ఆ మధ్యలో దానియేలు ఏం చేశాడంటే తన స్నేహితులతో కలిసి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించాడు. ప్రార్థన చేసినప్పుడు రాజు ఏ కళ కన్నాడో, ఏ ఆలోచనతో కన్నాడో, ఏ ఆలోచన కలిగి నిద్రకు ఉపక్రమించాడో అదంతా కూడా దానియేలుకి దర్శనము ద్వారా దేవుడు చాలా స్పష్టంగా తెలియపరిచినప్పుడు దానియేలు రాజు సముఖానికి వెళ్ళి ఆ కలంతయు రాజుగారికి తెలియజేసి అదంతా వివరించినప్పుడు రాజు ఆశ్చర్యపోయి దానియేలు కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఇది మనకు తెలిసినది. ఇందులో నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, దేవుని యందు నీవు విశ్వాసం ఉంచటము అంటే అది ఎలా ఉండాలంటే, అదంతయు కూడా నా దేవుడు చేయగలడని నమ్మిన వాడే అంత ధైర్యంగా చెప్పగలడు. దానియేలులో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నా దేవుడు ఏదైనా చేయగలడు. ఇంతకుముందు దానియేలుకు అనుభవం ఉందా లేదో బైబిల్లో రాయబడలేదు. కానీ దానియేలుకున్న ధైర్యం ఏంటంటే, ఖచ్చితంగా నా దేవుడు ఈ కళ చెప్తాడు, ఖచ్చితంగా నేను సమాధానం చెప్పగలను, మమ్ములను మా దేవుడు కాపాడగలడు. ఈరోజు నీవు కూడా ఈ విశ్వాసాన్ని దేవుని మీద వ్యక్తపరచగలిగితే, సమస్య వచ్చింది, అది చాలా పెద్దది, ఇది నా దగ్గర నుంచి ఎవరూ తీసివేయలేరు అనే విశ్వాసము అది వ్యర్థమైనది. నేనంటాను, సమస్య ఎంతదైనా కావచ్చు, నా దేవుడు తీసివేయగల శక్తివంతుడు, నా దేవుడు నాకు పరిష్కారాన్ని చూపించాడు, ఖచ్చితంగా చూపిస్తాడు అని నమ్మి దాని విషయమై దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ సమస్యను ఎదుర్కోవడానికి దేవుని పాదాల దగ్గరికి వెళితే ఖచ్చితంగా విజయం ఇస్తాడు. ఈరోజు మనమందరము కూడా ఒక్కటి ఆలోచన చేద్దాం. దేవుడు చేస్తాడు అని నమ్మటం, ఆ చేస్తాడనే కాన్ఫిడెంట్లోకి, ఆ చేస్తాడనే పరిపూర్ణమైన విశ్వాసంలోనికి నీవు నేను రాగలిగితే, దేవుని యొక్క శక్తిని మనం గుర్తించగలిగితే, మన దేవుడు సర్వశక్తుడు, అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలడు. దానియేలు ఆ కళ చెప్పాడు, ఆ భావం చెప్పాడు. దేవుని యందు విశ్వాసం దానియేలును ఎక్కడ తీసుకెళ్ళిందంటే, ప్రధానుల కంటే కూడా ప్రధానులుగా ఆ బబులోను సామ్రాజ్యంలో ఆ రాజు నిలబెట్టడానికి దానియేలు విశ్వాసమే కారణమని నేను అంటాను. మనమందరం కూడా విశ్వాసంతో గొప్ప కార్యాలను మనం చూద్దాం. దేవుని కృప మనకి తోడై ఉండును గాక.